బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉదయ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సార్ని పత్రి సార్ని మీరు ఎప్పుడు ఎక్కడ కలిశారు ఫస్ట్ టైం నేను 2003లో తిరుపతిలో ధ్యాన యజ్ఞం అనేది జరుగుతుంది. డిసెంబర్ 25వ తారీఖున. సో ఆ ధ్యాన యజ్ఞానికి డిసెంబర్ 25న నేను వెళ్ళానమాట. ఫస్ట్ టైం. అప్పటి వరకు నాకు ధ్యానం అంటే తెలియదు, పత్రి సార్ అంటే ఎవరు అని కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద పత్రి సార్ని చూశాను. చూసిన వెంటనే ఈయన నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి అని అనిపించింది అనమాట. చాలా బాగా తెలుసు, ఎక్కడ చూసానో నాకు తెలియట్లేదు అనేసి నాకు అనిపించినప్పుడు ఎక్కడ చూసాననేసి నేను ఆలోచించాను. ఆలోచిస్తే నాకు సారు తెలుగు వచ్చు అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళలాగా అనిపించారనమాట నాకు. ఆయన కలరు అలా ఉంటారు కాబట్టి ఈయన చూడడానికి నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు. తెలుగు కూడా వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. మరి నేను ఎప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళలేదు, మరి నేను ఎలా చూసాను, ఎప్పుడు చూసాను అని నా మైండ్లో క్వశ్చన్స్ తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో అలా ఉన్నప్పుడు సార్ అప్పుడే చాలా మంది పిల్లలుంటే ఆ పిల్లలందరూ స్టేజ్ మీదకి తీసుకొచ్చి కూర్చోపెట్టి సైలెంట్గా ఉండాలి అలా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో ఒక మాస్టరు నార్మల్గా ఎలా ఉంటారు, వచ్చామా స్టేజ్ మీద కూర్చున్నామా, ఏదో చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు కదా. సో ఆయన అన్నీ గమనిస్తున్నారు, అన్నిటిని కరెక్ట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. సో ఒక మాస్టరు ఈయన ఇలా ఉన్నారేంటి అని అనుకున్నాను. తర్వాత తెలుగులో మాట్లాడారు. తెలుగులో మాట్లాడితే నాకు అంతవరకు ఈయనకి తెలుగు కూడా రాదేమో, హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడతారు అనుకున్నాను. కానీ తెలుగులో మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓ తెలుగు వ్యక్తి నాకు చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారు, మరి నేను ఎక్కడ చూశాను అనేది నాకు తెలియలేదు. కానీ ధ్యానం అంటే నేర్పించారు. ఆ స్టేజ్ మీద కూర్చొని ఆ పిల్లలకి చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు ధ్యానం ఎలా చెయ్యాలనేసి. ఫస్ట్ టైం ధ్యానం చేశాను నేను. ధ్యానం చేస్తే నాకు బాడీ అంతా వంగిపోతున్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఏదో నా భ్రమ అనుకున్నాను నేను ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ అలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయని కూడా నాకు తెలియదు, ఏదో నా భ్రమ అనుకున్నాను. తర్వాత ఆయన వేసిన బీజం ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళదు, అది మొలకెత్తడం అనేది అయ్యింది. మెల్లిమెల్లగా నేను ధ్యానం చేసుకుంటూ ప్రతిసారితో కనెక్ట్ అయ్యాను. దేవుని నుంచి నాకు ఒక కనెక్టివిటీ అనేది ఏర్పడింది అని చెప్పండి. దేవుని నుంచి మీరు అక్కడి నుంచి కనెక్ట్ అయిపోయారు. సో మరి ఎలా అనిపించింది ఆ జర్నీ అనేది? అంటే ఆ రోజు ఫస్ట్ టైం చూసారు కదా, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది? అది ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని అనిపించింది. తర్వాత తెలుసుకున్నా నేను పత్రి సార్ గురించి, బుక్స్ చదివాను, చాలా అందరు మాస్టర్స్ చెప్తున్న మాటలు విన్నాను. సో విన్న తర్వాత నాకు ఇది కంటిన్యూ చెయ్యాలి, నాకు ఒక నమ్మకం కలిగింది. దాంతోపాటు నాకు ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చేవి. ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి నాకు. కడుపు నొప్పి అలా పెయిన్స్ వచ్చినప్పుడు నేను మ్యూజిక్ పెట్టుకొని వినడము, ప్రతిసారి ఒకసారి గుర్తు తెచ్చుకొని తర్వాత ధ్యానంలో కూర్చోవడము, ఇలా నేను చేస్తే వెంటనే తగ్గిపోయేదన్నమాట నా పెయిన్స్ అనేవి. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ రావడంతో నాకు నమ్మకం కుదిరింది. సో ధ్యానంలో పవర్ ఉంది అనేది తెలుసుకొని ఇంకా కంటిన్యూ చేశాను అనమాట. రైట్. అయితే ఇప్పుడు ఆయన అక్కడ మీరు ఫస్ట్ టైం చూసారు కదా, ఇప్పుడు ధ్యానంతో పాటు ఆయన చాలా మాట్లాడతారు, చాలా చాలా మంచి మంచి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సో అలా ఎక్కువ కనెక్ట్ అయిన సందేశాలు ఏమన్నా మీకు ఇచ్చారా? నాకు డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు అన్నీ నేను వింటుంటాను. ప్రతిసారి ఏం చెప్పినా నేను చాలా వింటాను. ఆయన ఏం చెప్తున్నా నేను వింటాను. ఇంతకుముందు నేను కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో టీచర్స్ చెప్తుంటే వినేదాన్ని కాదు. అలాంటిది స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాటలు నాకు బాగా బ్రెయిన్లోకి ఎక్కుతుందనమాట. బాగా వింటాను, నేను కాన్సన్ట్రేషన్ పెట్టి వింటాను. సో మరణం గురించి కానీ ఆయన ఇది చెప్పారు అది చెప్పారని కాదండి, చాలా విషయాలు చెప్పారు. సో ఎలా ఉండాలి, మనం జీవితంలో ఎలా జీవించాలి, ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి, చాలా విషయాలు నేర్పించారు. నాకైతే ఎక్స్పీరియన్సెస్ అన్నప్పుడు నేను చాలా
ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు నాకు. ఎమోషన్స్ నాకు చాలా ఎక్కువ ఉండేదనమాట. ఏడుస్తుండేదాన్ని ప్రతిదానికి, చాలా ఫీల్ అవుతూ, బాధపడుతూ, దుఃఖంలో ఉండేదాన్ని. నాకు ఎమోషన్స్ వచ్చిన ప్రతిసారి నాకు మెసేజెస్ వచ్చేవి. ఓకే. ప్రతిసారి దగ్గర నుంచి మెసేజెస్ వచ్చేవి. ఆ మెసేజెస్‌లో నాకు మెయిన్‌గా వచ్చింది ఏంటి అంటే క్షమ, సహనం. ఓకే. ఈ 2 చాలా బాగా నేర్చుకున్నా నేను. ఎప్పుడు నేను ఎమోషనల్‌గా ఇంబాలెన్స్ అయినా వెంటనే క్షమించు. హ్మ్. ఒక ఫోను తీసుకుంటా, లేకపోతే ఒక బుక్ తీసుకొని ఇలా చూడంగానే క్షమించు అనుండే. కరెక్ట్‌గా నా సిట్యుయేషన్‌కి తగ్గ మెసేజ్ అన్నమాట. క్షమించు. వెంటనే నాకు ఎంత కోపమున్నా, వాళ్ళ పైన ఒక ద్వేషం కలిగినా, ఒక్క మినిట్ ఆ సార్ దగ్గర నుంచి నాకు ఆ మెసేజ్ రాంగానే క్షమించేసేదాన్ని నేను. ఓహ్! అంత కోపం గూడా నాకు తగ్గిపోయేది. మళ్ళీ నార్మల్‌గా మాట్లాడేదాన్ని. ఓకే. సహనంతో ఉండు అనేసి మెసేజొచ్చేది. ఏవైనా సందర్భాలొచ్చినప్పుడు, ఏంటి సార్ ఇలా జరుగుతోంది, నాకు ఏంటి ఇలా జరుగుతుంది, నేను డైరెక్ట్‌గా ప్రతిసారిని కలవలేకపోయినా నేను డైరెక్ట్ కళ్ళు తెరిచే మాట్లాడతాను. ధ్యానంలో కూర్చొని గూడా కాదు, ఆయన ఫోటో ఎప్పుడు నా దగ్గరుండేది. ఆ ఫోటోని చూస్తూ, సార్ ఏంటి సార్ నా పరిస్థితి, ఎందుకు సార్ నేనిలా ఉన్నాను, ఏం జరుగుతోందసల అనంగానే వెంటనే మెసేజొచ్చేది. సో, క్షమించుతో పాటు సహనం. సహనంతో ఉండు. ఎప్పుడైతే ఆ సహనం అన్న మాట వింటానో, ఆ తర్వాత పక్కన వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా నేను రియాక్ట్ అవ్వను. ఓహ్! చాలా కామ్‌గా ఉంటాను. ఎంతైనా పక్కన వాళ్ళు ఒక మాట తిరిగి తిరిగి అంటుంటే మనకు కోపం వచ్చేస్తుంది. అవును. వెంటనే వెళ్లి వాళ్ళతో ఫైట్ చేయాలి, అరవాలి అనిపిస్తుంది కదా! కానీ నాకు మెసేజ్ వస్తే మాత్రం నేను అస్సలు రియాక్ట్ అవ్వను. అంత సహనంతో ఉండిపోతాను. ఒక ఎన్ని రోజులైనా నేను మాట్లాడను తిరిగి. ఓకే. ఈ క్వాలిటీస్ నాకు బాగా నేర్పించారు. అంటే అంటే ఆ సందేశాలు మీకు జీవితంలో మీరు అన్వయించుకొని అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట లైఫ్ లీడింగ్‌లో. అవును. ఈ ఓకే. 2 క్వాలిటీస్ మాత్రం నేను చాలా చాలా నేర్చుకున్నాను. అది నాకు ఇప్పటికి గూడా బాగా ఉపయోగపడుతుంటాయన్నమాట ఆ క్వాలిటీస్. ఓకే. అయితే ఇప్పుడు డైరెక్ట్‌గా ఎప్పుడైనా కలవడం జరిగిందా మీరు? డైరెక్ట్‌గా చాలా సార్లు కలిసా. నేను ప్రోగ్రామ్స్‌కొస్తుంటారు కదా! వచ్చిన ప్రతిసారి కలుస్తుంటా నేను. కలిసిన ప్రతిసారి షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరికెళ్తే నా కళ్ళలో కళ్ళపెట్టి చూస్తూ ఏంటి విశేషాలు అని అడుగుతూ ఉంటారనమాట. సో, ఇలా ఉన్నప్పుడు నేను 2014లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నేను చిత్తూరు ఎంపీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కంటెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా నాకు అనుకోకుండానే వచ్చింది అవకాశము. ఆ చిత్తూరులో మెడిటేషన్ సెంటర్ ఉంటే వాళ్ళు పిరమిడ్ పార్టీ తరపున కంటెస్టెంట్‌గా ఎవరిని పెట్టాలి అనేసి అనుకున్నప్పుడు నా పేరు వాళ్ళు నామినేట్ చేశారనమాట. ఆ ఓకే. మీటింగ్‌కి నేను వెళ్ళలేదు యాక్చువల్‌గా. కానీ నా పేరు నామినేట్ చేసి ఫస్ట్ నాకు కొద్దిగా భయం అనిపించింది. సో, పార్టీల గురించి నాకు అసలు ఓనమాలు గూడా తెలియదు. అలాంటిది నేనేంటి పార్టీ ఏంటి అని అనిపించింది కానీ వచ్చిన అవకాశాన్ని విడుచుకోకూడదు అన్న దాంతో నేను ఆహ్, అటెండ్ అవ్వడం జరిగింది. కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ ఈ సందర్భంలో తిరుపతికి పత్తి సార్ వచ్చారనమాట. ప్రచారం చేయడానికి. పార్టీ ప్రచారం చేస్తుంటారు కదా! అలా ప్రచారం చేయడానికి పత్రి గారొచ్చినప్పుడు తిరుపతి మాకు దగ్గరే. కానీ ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. కలవలేకపోయాను. సో, అప్పుడు నేనేమనుకున్నానంటే ఎలాగూ పత్రి గారిని నేను కలవలేకపోతున్నాను. ఆయన చెప్పిన పనైనా చేద్దామని చెప్పి పాంప్లెట్స్ తీసుకెళ్ళి కొన్ని ఆహ్, స్ వి కొన్ని స్ట్రీట్స్ తిరిగి పాంప్లెట్స్ అన్ని పంచి పార్టీ గురించి ప్రచారం చేసి వచ్చాననమాట. నేను సార్‌ని కలవలేకపోయానని చెప్పి మార్నింగ్ నుంచి ఫుడ్ గూడా తినలేదు. ఓహ్! ఫుడ్ గూడా తినకుండా ఆయన చెప్పిన పనైనా చేద్దామని చెప్పి నేను వెళ్లి పాంప్లెట్స్ అన్ని పంచి, ఇంకా ఈవినింగ్ ఇంటికొచ్చి ఆకలేస్తుంది వంట చేసుకొని తిందాం అప్పుడు అని అనుకున్నప్పుడు నాకు ఫోనొచ్చింది. "పతి గారు నిన్ను రమ్మంటున్నారు" అని చెప్పి. ఓహ్! సూపర్. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే ఒక ట్రైన్ ఉన్నిందనమాట. ఆ ట్రైన్‌లో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పతి గారు ఒక్కరే ఆ రూమ్‌లో కూర్చొనున్నారు. నన్ను చూడంగానే పిలిచారు. దగ్గరికి రమ్మని పిలిచారు. వెళ్ళి కూర్చొని ఆయన కాళ్ళు ఒత్తుతూ అక్కడ కూర్చున్నాను. నేను సార్‌ని కలిసిన ప్రతిసారి నేనేమి మాట్లాడను. సైలెంట్‌గానే ఉంటాను. చాలా సార్లు కలిసాను. ఆయన నాకేమి మాట్లాడరు. నేను మాట్లాడను. కానీ ఆహ్, ఇ ఇవ్వాల్సిన మెసేజెస్ మాత్రం నాకు వస్తూనే ఉంటాయి. సో, సైలెంట్‌గానే ఉన్నాననమాట. గమ్మున కూర్చొనుంటే టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఎందుకో నా వైపు తిరిగి నా చెయ్యి పైన చెయ్యి పెట్టి ఇలా తట్టారు.
సో నాకు ఒక భరోసా ఇచ్చినట్టు అనిపించింది అనమాట. సో దాన్ని తీసుకున్న తర్వాత నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! ఫుడ్ తెప్పించి నాకు ఫుడ్ పెట్టించారు. పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళిపోయే సమయంలో ఒక మాస్టర్ వస్తే ఆయనకి నన్ను చూపిస్తూ, "ఈ అమ్మాయి పిరమిడ్ పార్టీ తరపున కంటెస్ట్ చేసింది. షీ ఈస్ ఎ గ్రేట్ మాస్టర్" అని చెప్పారు. ఓహ్! సూపర్ అసలు. ఆయన నోటి నుంచి గ్రేట్ మాస్టర్ అనిపించుకున్నారు మీరు. సో ఆ మాట విన్న తర్వాత నా ఆనందానికి అసలు అవధులు లేదనమాట. మరి సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఒక గురువు నుంచి అంటే అంత గురువు దృష్టిలో ఉండడం అన్నది కూడా చాలా అదృష్టమే అది. అవును. సో అప్పటినుంచి నన్ను గుర్తుపెట్టుకున్నారు సారు. ఎక్కడ కనిపించినా నేను దూరం ఉన్నా నన్ను దగ్గరికి పిలిచి మాట్లాడిచ్చేవారనమాట. సో నన్ను గుర్తుపెట్టుకున్నారు. చాలా చక్కటి అనుభవం అసలు. అయితే మ్యామ్ ఇప్పుడు బుక్స్ కూడా చాలా బుక్స్ పత్రి సార్ చాలా బుక్స్ రాశారు. సో అన్ని బుక్స్ మీరు చదివారా? ఆల్మోస్ట్ అన్ని బుక్స్ చదివాను నేను. తులసి దళము నేను చాలా సార్లు చదివాను. తులసి దళం అంటే అదొక మనకు డిక్షనరీ లాంటిది. ప్రతి ఒక్కటి అందులో ఉంటుంది. మనం ఏం చెయ్యాలి? ఎలా జీవించాలి? దాంట్లో మనకు ఏ క్వెషన్ వచ్చినా ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో తులసి దళం చదివాను. దాంతో పాటు వాక్క్షేత్రం బుక్ చదివాను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎలా మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? మన మాటల్ని ఎలా వాడుకోవాలి? సో వాక్క్షేత్రం బుక్కు, సంకల్ప శక్తి గాని ఎప్పుడూ సంకల్ప శక్తి ఉంది కదా అని చెప్పి అనవసరంగా వాడకూడదు. ఎక్కడ వాడాలి? ఎంత వాడాలి? సో ఇలాంటి బుక్స్. ఫస్ట్ ధ్యానం గురించి చదివాను. ధ్యానం గురించి తెలుసుకున్నాను. ఇంకా భగవద్గీత శ్లోకాలు కావచ్చు, ప్రతిసారి ఇచ్చిన విశ్లేషణ నాకు నచ్చుతుందనమాట. సో భగవద్గీత శ్లోకాలు కావచ్చు, భజగోవిందం కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్లనేషను మనం ఎలా తీసుకోవాలి? మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? అది మన జీవితానికి అన్వయించి చెప్తుంటారు. రైట్. ఒక గురువు ఉన్నారు. వాళ్ళ పాదాలు పట్టుకోవాలి. అలా కాకుండా ఒక డిపెండెన్సీ అనేది లేకుండా మన మీద మనం ఎలా డిపెండ్ అవ్వాలి అనేది అన్వయించుకొని మనకు చెప్తుంటారు కాబట్టి వినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ చెప్పే మాటలు చాలా సింపుల్ పదాలతో, చాలా చిన్న చిన్న పదాలతో ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తారనమాట. కానీ వెనకాల చాలా అర్థం ఉంటుంది. చాలా చిన్నగా అనిపిస్తుంది గానీ, ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది గానీ, వెనకాల చాలా అర్థాలుంటాయి. సో దాన్ని తీసుకుంటున్నా నేను. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇంకా. ఓకే. సో అలా బుక్స్ అవన్నీ పంచడం, చదువుకోవడం అంటే జ్ఞానాన్ని పంచడం, ఈ బుక్స్‌ని చదువుకోవడం, ఆత్మజ్ఞానాన్ని కూడా పంచుతూ ఉంటారా? సార్‌తో మీ ప్రయాణాల గురించి అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి అన్నది కూడా మీరు అందరికీ పంచుతూ ఉంటారా? ఈ అవునండి. అనుభవాలన్నీ కూడా? ఖచ్చితంగా నేను ప్రతి క్లాసెస్‌కి వెళ్ళిన ప్రతిసారి నేను ప్రతిసారిని ఎలా కలిసాను అన్న దాని నుంచి స్టార్ట్ చేస్తాను. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్తూనే నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటూ వస్తాననమాట. మధ్య మధ్యలో నా ఎక్స్‌పీరియన్సెస్ పత్రికతో నా ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను ఎక్స్‌క్లూజివ్‌గా అందరికీ చెప్తూ ఉంటాను. సో ఎందుకు అంటే చాలామంది బుక్స్ చదవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు బుక్స్ చదవాలి? ఏంటి? జస్ట్ తెలుసుకుంటే సరిపోతది కదా! ఇవాళ వీడియోస్ వస్తున్నాయి, ఆడియోస్ వస్తున్నాయి అని చాలా. ఇప్పుడు మీరు ఏవైతే బుక్స్ చెప్పారో దాన్ని మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ చెప్పడం ద్వారా కూడా కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఎవరైనా కనెక్ట్ అయ్యి మీ దగ్గరకొచ్చి సో ఇది కూడా మేము మార్పు చెందాము ఈ పుస్తకాల ద్వారా అని చెప్పడం జరిగిందా? నేను ఇందాక మీకు చెప్పినట్టు వాక్క్షేత్రం బుక్ నేను చాలా మందికి సజెస్ట్ చేస్తుంటానండి. సో వాక్క్షేత్రం మాటలు ఎలా మాట్లాడాలో ప్రతిసారి రాసిన వాక్క్షేత్రం చదవండి. దాంట్లో స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్‌తో చెప్తారనమాట దాంట్లో. ఆ స్టోరీస్‌ని కూడా నేను చెప్తాను ఆళ్ళకి. సో ఇలా మాట్లాడడం వల్ల ఇలాంటి అనర్థం జరిగింది. సో మాటల వల్ల మాటలనేది ఒక పదునైన కత్తి లాంటిది. దాన్ని ఎలా వాడాలనేసి ఆ స్టోరీస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం వల్ల ఆ మాటల్ని కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. రైట్ మ్యామ్. అయితే ఇప్పుడు మనకి చాలా చోట్ల ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు, చక్రాలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి పత్రి సార్ వస్తూ వెళ్తూ ఉంటారు. అలా మీరు ఎక్కడ జరిగినా కూడా అలా వెళ్తూ ఉంటారా? ఆల్మోస్ట్ అంటే మాకు దగ్గరలో నేను కాలేజ్‌లో లెక్చరర్‌గా జాబ్ చేస్తున్నాను కాబట్టి నా హాలిడేస్ అవన్నీ కూడా నేను చూసుకోవాలి. అందుకని ధ్యాన మహాచక్రానికైతే నేను రెగ్యులర్‌గా అటెండ్ అవుతాను. మాకు దగ్గర ప్రతిసారి ఎక్కడైనా వస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవుతుంటాను. ఇంకొద్దిగా దూరం ఉన్న ప్లేసెస్‌కి నేను అప్పుడప్పుడు వీలుని బట్టి వెళ్తుంటానండి. ఓకే. మరి హైదరాబాద్, కడతాల్లో గూడా మనకు 11 రోజులు జరుపుకుంటూ ఉంటాము. సో ఇక్కడికి కూడా వస్తూ ఉంటారా మీరు? 2012లో స్టార్ట్ అయింది ధ్యాన మహాచక్రం అనేది.
సో అప్పటి నుంచి నేను రెగ్యులర్గా కడతాలకు వస్తుంటానండి ఓకే. ఎవ్రీ ఇయర్. మేడం మరి పత్రి సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళారా? ప్రతిసారి బాడీ వెకేట్ చేసినప్పుడు నేను వెళ్ళలేదండి. అందరినీ రావాలి అనేసి సార్ ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు నేను అనుకోలేదు. సార్ బాడీ వెకేట్ చేస్తారనేసి నాకు అనిపించలేదు, అనుకోలేదు నేను యాక్చువల్‌గా. అందుకని నేను వెళ్ళలేదనమాట. అందరూ వెళ్లారు. నేనైతే ఒక ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామినర్‌గా వెళ్ళాల్సొచ్చింది ఆ రోజు. వెళ్తూ రిటర్న్‌లో ఉన్నాను. నేను కార్‌లో రిటర్న్‌లో వస్తూ ఉన్నప్పుడు నాకెందుకో ఒక సాడ్ లాగా అనిపించింది. నా కళ్ళలో వాటర్ గూడా వచ్చింది. సో, ఓకే. కళ్ళలో నీళ్ళు గూడా తిరిగాయి నాకు. ఏదో అయ్యింది, ఏదో అయ్యింది అని అనిపించింది. అయ్యింది అని అనిపించిన వెంటనే మా ఫ్యామిలీ గుర్తొచ్చారు. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని అనిపించి నేను ఫోన్ చేశాను. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నార్మల్‌గానే మాట్లాడారు. మరి ఏమైంది? ఏదో అయ్యింది. మళ్ళీ వాట్సాప్ మెసేజ్‌లు చూసాను. వాట్సాప్‌లో ఎక్కడ నాకేం మెసేజ్ రాలేదు. ఆయన బాడీ వెకేట్ చేసిన టైం అది. అప్పుడే వెంటనే మెసేజ్‌లు పెట్టరు కదా! సో, వాట్సాప్‌లో నాకేమి మెసేజ్‌లు కనిపించలేదు. మరి ఎందుకు నాకలా అనిపిస్తుంది అని అనిపించింది. సో, తర్వాత నేను నార్మల్ అయిపోయాను. ఇంటికెళ్ళిపోయాను. తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చూస్తే అప్పుడొచ్చాయి మెసేజెస్ అన్నీ. ఓకే. పత్రి సార్ బాడీ వెకేట్ చేశారు అని మెసేజ్ చూడంగానే ఒక అమ్మాయి నా ఫ్రెండ్ అన్నమాట. తను వెళ్ళింది సార్‌ని చూడ్డానికి. తనకు కాల్ చేశాను. చేస్తే తను రిటర్న్‌లో ఉన్నిందన్నమాట. సార్ బాడీ వెకేట్ చేశారట కదా! అంటే అవును అని చాలా క్యాజువల్‌గా చెప్పింది. ఓకే. అవును అనింది. సో, ఏంటి నువ్వు ఇంత క్యాజువల్‌గా చెప్తున్నావు అనేసంటే, మరి సార్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఆయన అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి, అన్నిటిని సెలబ్రేట్ చేయాలనే కదా చెప్పారు. అది బాడీ వెకేట్ చేయడం, డెత్‌ని కూడా సెలబ్రేట్ చేయమనే కదా చెప్పారు అనింది. ఆ హ్మ్. ఒక్క మాటతో నాలో ఉన్న దుఃఖమంతా అసలు అది ఎలా వెళ్ళిపోయిందో గానీ వెళ్ళిపోయింది. తర్వాత ఏమీ నేను దుఃఖించలేదు. నాకు బాధ కూడా అనిపించలేదు. సో, ఆ ఒక్క మాట సార్ చెప్పిన మాటని మనం ఎంత వరకు ఆచరిస్తున్నాం అనేదే కదా ముఖ్యము. అంతే. సో, అది విన్న తర్వాత నేను ఇంక నార్మల్ అయిపోయాను. మరుసటి రోజు బాడీ అక్కడ జరగాల్సిన ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి. నేను చూస్తున్నాను. యూట్యూబ్‌లో లైవ్ ఇచ్చారు. అవన్నీ చూస్తున్నాను. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు నాకు. చాలామంది ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారనమాట. "ఏంటి మేడం ఏంటి ఇలా జరిగింది ఏంటి" అని. వాళ్ళందరికీ నేను ధైర్యం చెప్పాను. ఓహ్! గ్రేట్. ఎక్కడికెళ్లారు? ప్రతిసారి ఎక్కడికెళ్లారు? ఆయన బాడీ లేకపోవచ్చు. అంతేగాని ఆయనెక్కడికెళ్లారు? మన దగ్గరే కదా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతిసారి ఉన్నా మనమేం రోజు డైరెక్ట్‌గా వెళ్లి కలవట్లేదు కదా! ఆయన దగ్గర నుంచి రావాల్సిన మెసేజెస్ మనకొస్తూనే కదా ఉన్నాయి. హ్మ్. సో, ఎక్కడికెళ్లారు? ఆయన బాడీలో లేరు. అంతే తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళలేరు. ఇక్కడే ఉన్నారు. మనందరి ప్రోగ్రెస్‌లోను, మనందరి ఎదుగుదలలోనూ ప్రతిసారి ఉన్నారు. మనందరిలోనూ ఉన్నారు. సో, మనం ఆయన చేయాల్సిన పనులేవైతే ఉన్నాయో, ఆయన లక్ష్యాలేవైతే ఉన్నాయో, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్ అని ఆయన ఏదైతే చెప్తున్నారో, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ పనుల్లో ఆయన ఉన్నట్టే కదా! అది మనం ముందుకు తీసుకెళ్తుంటే హ్మ్. అని అందరికీ నేను చెప్పడం స్టార్ట్ అలా చేశాననమాట. ధైర్యం చెప్తూ వచ్చారు. అండ్ మరి మ్యామ్ ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు బాడీ వెకేట్ చేసిన తర్వాత మీరు కూడా ఎప్పుడన్నా లో అనిపించిందనుకోండి, మీకు పత్రి సార్ నుంచి కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయా? అవునండి. నేను ఆ సార్ ఉన్నంత వరకు నాకు ఏమొచ్చినా వెంటనే నేను ఆయన ఫోటో తీసుకొని ఆ ఫోటోతో ఆయనకి చెప్పుకోవడం నాకలవాటు. ప్రతి ఒక్కటి నేను చెప్పుకునేదాన్ని. నా ఫ్రెండ్ లాగా అనమాట. ప్రతి ఒక్కటి చెప్పుకునేదాన్ని. యాక్చువల్‌గా అయితే పత్రి సార్ నాకు ఇద్దరు అమ్మాయిలు అని ఎప్పుడైనా అన్నప్పుడు వెంటనే అంటే నేను కాదా సార్? మీ కూతురు నేను కాదా? అనేదాన్ననమాట. సో, ఓకే. అలా అంటూ ఉంటే ఆయన మాటలు నేను గమనించాను. తర్వాత ఆయన నాకిద్దరు అమ్మాయిలని చెప్పడం మానేశారు. ఓకే. నాకిద్దరు అమ్మాయిలని చెప్పరు. వాళ్ళందరూ మన పిల్లలే కదా! పత్రి మేడం చెప్తున్నా గూడా వీళ్ళందరూ మన పిల్లలే కదా! హ్మ్. అని చెప్పేవారనమాట. సో, అలా నేను ఆహ్, చెప్పుకోవడం నాకలవాటు పత్రి సార్‌తో. అలా ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత నాకొక రోజు అనిపించింది. సార్ నేను అన్నీ మీతో చెప్పుకుంటుంటాను. ఇప్పుడు నాకు ఆయనతో కనెక్టివిటీ కట్ అయిన ఒక ఫీల్ కలిగిందనమాట. కలిగినప్పుడు ఆయన ఫోటో ముందు నిలబడి, "ఎందుకు సార్ నన్ను వదిలిపెట్టి ఎళ్ళిపోయారు? నేనంటే ఇష్టం లేదా అసల? మీరెందుకు సార్ నన్ను వదిలేసారు?" అని నేనన్నాను. అంటే నాకొచ్చిన మెసేజ్ ఏంటి అంటే, పిల్లలు ఎదిగాక వాళ్ళంతట వాళ్ళు ముందుకెళ్ళాలి. పెద్దవాళ్ళు పక్క నుండి చూస్తూ ఉంటారు. హ్మ్. గమనిస్తూ ఉంటారు. అంతేగాని ప్రతి దాంట్లోనూ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. పిల్లలే వాళ్ళంతట వాళ్ళే ఎదగాలి ఓహ్! అనే ఒక మెసేజొచ్చింది.
అప్పుడు నాకు ఓకే. ఉన్నారు పత్రి సారు. ఎక్కడికి ఎళ్ళలేదు. గమనిస్తున్నారు. నా ఎదుగుదలలో ఆయన భాగస్వామ్యం అనేది ఉంది. నా అంతట నేను ముందుకెళ్ళాలి. లేకపోతే డిపెండెన్సీ వద్దు, ఉండకూడదనే కదా మనం చెప్తున్నాం. అవును. సో, ఆ డిపెండెన్సీ అనేది ఏర్పడిపోతుంది నాకు. ప్రతిదానికి ఇంకా ఆయన పైనే నేను డిపెండ్ అవుతాను. మరి దాని నుంచి నేను బయటికి రావాలి కదా! సో, నా రైట్. అంతట ముందుకెళ్ళాలి కదా! అనేది నేను తెలుసుకున్నాననమాట. అంటే తను చెప్పారనమాట. అంటే నేను ఎంతవరకైతే మీకు జ్ఞానాన్ని ఇవ్వాలో ఇచ్చానో, ఇక మీ వంతుగా మీరేం చేయాలో మీరు ఆ డ్యూటీ అది చేయండి. చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా చాలా బాగుంది. అయితే మ్యామ్ ఫైనల్‌గా మీరు పత్రి సార్ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు కావచ్చు, మీరు నేర్చుకున్న అనుభవాలు కావచ్చు, అండ్ తనిచ్చే సందేశాలు కావచ్చు, మీకు బాగా ఏవి కనెక్ట్ అయ్యాయి? పత్రి సార్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా నేను. ఈ లైఫ్ ఈ జీవితాన్ని ఎలా జీవించాలి నాకు సహనం అనే క్వాలిటీ నేర్పించారు. క్షమించడం నేర్పించారు. ఎలా మాట్లాడాలో నేర్పించారు. సర్వీస్ ఎలా చేయాలో నేర్పించారు. నేను సర్వీస్ చేయడం అనేది నాకు తెలియదు. అందరికీ సర్వీస్ ఎలా చేయాలో నేర్పించారు. నేను అంటే ఎవరికీ తెలియదు అసలు. ఇప్పుడు ఉదయ అంటే చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలుసు. ఎలా తెలుసు అంటే ఆయనిచ్చిన జ్ఞానం సర్వీస్ అన్నమాట. సో, అందరికి పంచడం నేర్పించారు. మన దగ్గరే పెట్టుకోవడం కాదు. అందరికి పంచాలి. ప్రతిసారి స్టార్టింగ్‌లో ఒక్కరి కోసం ఎంతో దూరం ట్రావెల్ చేసి వాళ్ళకి చెప్పి వచ్చేవారు ధ్యానం గురించి. ఇప్పుడు మనం అంత కష్టపడక్కర్లేదు. మనకి చాలా టెక్నాలజీ ఉంది. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో, ఆ తెలుసుకున్న విషయాలను అందరికి పంచి వాళ్ళని కూడా మనలాగా మార్చుతూ ముందుకెళ్ళాలి. వాళ్ళని వదిలేయడం కాదు. పక్కన వాళ్ళని కూడా మనం బాగు చేస్తూ మనతో పాటు ముందుకు తీసుకెళ్లడమే ఒక లీడర్ యొక్క క్వాలిటీ అన్నమాట. సో, ఆ లీడర్ ముందుకెళ్తూ వాళ్ళని వెనక నడిపించడం కాదు. మనతో తీసుకెళ్ళాలి. రైట్. సో, ఆ మనతో తీసుకెళ్లడం అనేది నాకు నేను చేస్తున్నాను. ఇప్పుడు ప్రతిసారి అందించిన పిరమిడ్ పార్టీ తరపున నేను నిలబడడానికి కూడా కారణం అదే. ఒక లీడర్‌గా ఉంటూ లీడర్ యొక్క క్వాలిటీస్‌ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలనేసి. ప్రతిసారి ఒక గ్రేట్ లీడర్ అనే చెప్పొచ్చు. ఆయన ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఆయన కోపం కానీ ఏదైనా సరే అది లీడర్‌షిప్ క్వాలిటీనే. అక్కడ కంట్రోల్ చేయడం కోసమే ఆయన అలా ప్రదర్శిస్తుంటారు. సో, ఒక గ్రేట్ లీడరు. ఆ లీడర్‌షిప్ క్వాలిటీసే నాకు నచ్చాయి. రైట్ మ్యామ్. అయితే మ్యామ్ చెప్పండి, మన లైఫ్‌లో ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా గురువు అనేది ఎందుకుండాలి? గురువు పాత్ర అనేది ఎందుకంత ముఖ్యం? గురువు పాత్ర అంటే ఇక్కడ గురువు అంటే ఒక వ్యక్తి అని కాదండి. మనకు ప్రతిసారి కూడా ఎప్పుడు అదే చెప్తుంటారు. నేను గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు అంటుంటారు. ఒక వ్యక్తి అని చెప్పకూడదు. జ్ఞానము. మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది లేకపోతే మనం ఎలా ఎదుగుతాం చెప్పండి. సో, జ్ఞానం తీసుకోవాలి. ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక పుస్తకం రూపంలో రావచ్చు, ఒక అనుభవం రూపంలో రావచ్చు. ఒక టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటే ఆ ప్రోగ్రామ్‌లో రావచ్చు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఏదైతే మనం తీసుకుంటున్నామో అది గురువు. ఆ గురువు యొక్క జ్ఞానం అనేది ఉంటే దాన్ని పట్టుకొని దాన్ని ఆచరిస్తూ మనం కూడా ఒక గురువు స్థాయికి చేరుకోవాలి. మరి గురువు స్థాయికి చేరుకోవాలి అంటే ఆ జ్ఞానం అనేది రావాలి కదా! సో, వ్యక్తిగా మనం తీసుకోకూడదు ఎప్పుడు గాని గురువుని. అంతే, అది ఏ రూపంలో అయినా సరే మనకు నేర్పే ప్రతి జ్ఞానం కూడా మనకి గురువే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. అండ్ పత్రి సార్‌తో మీకున్న ప్రయాణం కావచ్చు, వారితో మీకున్న అనుభవాలు కావచ్చు, అండ్ చాలా చాలా నేర్చుకున్న ఎన్నో అనుభూతులు కావచ్చు, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో, చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.